దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. అక్టోబర్ 20. అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. ఆదికాండము 18:2. ఆదికాండము 18:1లో దేవుడు అబ్రహామునకు 7వ పర్యాయము మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో ప్రత్యక్షమైను. ఆదికాండము 13:18 ప్రకారం మమ్రే అనగా హెబ్రోను అనగా సహవాసము అని అర్థం. ఇప్పుడు దేవుడితో అట్టి సహవాసమును అనుభవించు ఆధిక్యతను అబ్రహాము నేర్చుకొనెను. ఆదికాండము 18:1లో గొప్ప ఆశతో తన గుడారపు ద్వారమునొద్ద అబ్రహాము కూర్చునినుట చూస్తున్నాము. అతడు సంతోషంగా లేడు, కానీ ఆశతో నుండెను. అతడు దేని కొరకో ఎదురు చూస్తుండెను. నీవు ఆత్మీయముగా ఎదుగు కొలది జరగనయున్న సంగతుల విషయమై నీవు హెచ్చరించబడవచ్చును. జాగరూకుడవై ఉండుమని హృదయంలో ఏదో నిన్ను హెచ్చరించును. ఈ రీతిగానే ముందుగానే మనం సిద్ధపరచబడదుము. ఆదికాండము 18:2లో దేవుడు అబ్రహామునకు సామాన్య మనుష్యుడిగా ప్రత్యక్షమయ్యను. కానీ ఆదికాండము 19:1లో దేవుడు లోతునకు దేవదూత రూపంలో ప్రత్యక్షమైను. ఆదికాండము 18:3లో ముగ్గురు మనుషులు అబ్రహాముతో మాట్లాడుచుండ్రి. వారు ముగ్గురు చేరి అతనికి ఒక ప్రశ్న వేసిరి. కానీ 10-13 వచనములలో దేవుడు ఒంటరిగా అబ్రహాముతో మాట్లాడుచుండెను. దేవదూత వలె మారు రూపంలో వచ్చినను దేవుడు ఒంటరిగా అబ్రహాముతో మాట్లాడుటకు ఆరంభించినప్పుడు తాను దేవునితో మాట్లాడుచున్నానని అబ్రహాము గుర్తించగలిగాను. లోతు సందర్భంలో 2 దేవదూతలు మాత్రమే అతని ఎదుకు వెళ్ళిరి. సామాన్య మనుషుల వలె వచ్చినను తన కుటుంబమంతయు వారితో కలిసి సావాసమును కలిగి ఉండవలనని గొప్ప ఆనందముతో అబ్రహాము వారిని ఆహ్వానించెను. లోతు సందర్భంలో వారు దేవదూతల వలె అతనికి కనబడినను అర్ధహృదయముతో ఆతిథ్యమిచ్చెను. ప్రైజ్ ది లార్డ్.